నేను ఛానల్ పెట్టిన 1 మంత్‌లోనే నాకు 1K సబ్స్క్రైబర్స్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇవాళ రేపట్లో 1K సబ్స్క్రైబర్స్ పూర్తవుతారనమాట. దానికోసం నేను ఈ చీర కుట్టుకోవాలనుకుంటున్నాను. ఈ చీర నాకు మా అక్క గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. అయితే ఈరోజు చిన్న ఒక 1K పూర్తయిన తర్వాత ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఈ చీరని అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను బ్లౌజ్ని. చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ చీర నాకు ఎలా ఉంటుందో, నాకు సూట్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. అయితే నేను నా మెథడ్లో ఎలా కట్ చేస్తానో, నా బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నా మెథడ్లో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఇప్పుడు నడుము హెమ్మింగ్ పట్టికి క్లాత్ ఎక్స్ట్రాగా వదులుకుంటాను. ఆ తర్వాత అన్ని నడుము వెడల్పు ఎంత, పొడవు ఎంత, నెక్ ఎంత అన్నీ కొలుచుకొని నేను ఇప్పుడు ఆది మెజర్మెంట్స్తోనే, ఆది బ్లౌజ్తోనే మెజర్మెంట్స్ తీసుకుంటాను. టేప్తో నాకు అసలు అలవాట్లేదు. నెక్ ఇంకా చంక భాగం వచ్చేసి టేప్తో కొలుచుకుంటాను. నాకైతే 5.5 అయితే సరిపోతుంది. నాకంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 5 పెడతాను. ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా వస్తుంది. ఇంకా చంక భాగం వచ్చేసి 1.5, 1 అనేది కొలతను బట్టి, డీప్ నెక్ని బట్టి పెట్టుకుంటాను. ఇంకా ఎక్కడైతే మార్కింగ్ చేశానో రౌండ్ మొత్తం కట్ చేసుకుంటాను. చాలా ఈజీగా, అసలు ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. నేను మొత్తం కట్ చేసి కుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను కదా. నేను ఎప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటాను. హెమ్మింగ్ చేసే హ్యాండ్స్కి అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ ఇందులోనే వదిలిపెడతాను. ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయను. ఇంకా దీనికి వచ్చేసి అంచు ఉంది కాబట్టి తిప్పి కుట్టేస్తాను. ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. 9.5 పెట్టాను. ఇంకా చంక డౌన్ వచ్చేసి 3 పెట్టాను. లీఫ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత చంక లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మిడిల్లో ఒక టక్, ఫ్రంట్ బ్యాక్ డిఫరెన్స్ కోసం ఒక టక్ ఇచ్చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి క్రాస్ వేసుకోవాలి. బ్లాక్ పార్ట్ క్రాస్ మీద వేసుకొని నేను మార్క్ కూడా చేసుకొని ఇలానే కట్ చేసుకుంటాను. నాకు ఇదే అలవాటు ముందు నుంచి అయినా కూడా. ఫ్రంట్ తప్ప చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగం మన ఆది బ్లౌజ్ పెట్టి కొలుచుకొని అప్పుడు కట్ చేసుకుంటాను. ప్రతిదీ పిన్ టు పిన్ కొలిచి కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకని నేను చాలా ఈజీగా కట్ చేసుకుంటాను. ప్రతిదీ మెజర్మెంట్ కావాలి అనేది లేకుండా. ఇంకా ఫ్రంట్ కోసం రివర్స్ చేసుకున్న తర్వాత మనకి షేప్ పట్టి ఎప్పుడైనా సరే 3 ఇంచెస్ లేదంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం షేప్ మొత్తం కొలవాలి, బ్లౌజ్ పొడవు మొత్తం కొలవాలి అనేది అసలు లేదండి. నాకు ముందు నుంచి ఇలానే అలవాటు కదా. ప్రతిదీ అది షేప్ పట్టి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇంకా ఫ్రంట్ చంక లోతు కూడా తీసేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు నేను తీసుకున్నది అయితే మీటర్ కూడా కాదండి, 80 పాయింట్లు అనమాట. ఆ ఇంట్లో ఆల్రెడీ ఉంటే అదే కట్ చేస్తున్నాను. నేను నా స్టిచ్చింగ్ మీకు నేర్పించాలని చెప్పట్లేదు, కానీ నాకు నా మెథడ్లో ఎలా కట్ చేస్తాను అనేది చూపించడానికి ఈ వీడియో తీసాను అనమాట. మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు వీడియోస్లో చాలా వివరంగా, చాలా ఈజీగా, అంటే 1 మంత్లోనే వచ్చేటట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకీ నా కటింగ్, నా చీర ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.